शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఇంప్లిమెంట్ చేయలేదు మేబీ 1 వీక్ ఆర్ 10 డేస్ ఆర్ 48 డేస్ అని ఒకసారి 30-99 రోజులు అంటే యంత్రాంగము మిషనరీ అనేది బ్యూరోక్రసీ అనేది సంసిద్ధంగా ఉండాలి. ప్రధానంగా రాబోయే కాలం వేసవి సమ్మర్లో మనకు వచ్చే వాట్ ఐ కుడ్ అండర్స్టాండ్ లాస్ట్ ఎంటైర్ డిస్కషన్ ఇస్ 99 days is a challenge for the bureaucracy. ఒకటి మనకు గ్రామాలలో మనకు వచ్చే సమస్యలు ఏంటి అనేది రెండవది. సరే అద్భుతమైన 10 వర్టికల్స్ 10 థీమ్స్ పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయ పైల పరిష్కరణ ఆరోగ్యము సమృద్ధి సురక్షితంగా చేరండి అలైన్ సంక్షేమం పిల్లల భద్రత మరియు రక్షణ మరియు డ్రగ్స్ నో రైట్ మహిళలు పర్యావరణం ఎక్సలెంట్ సబ్జెక్ట్స్. ఇందులో 5 స్టేజ్లలో ఒకటి గ్రామ స్థాయి, ఒకటి మండల స్థాయి, ఒకటి నియోజకవర్గ స్థాయి, ఒకటి జిల్లా స్థాయి, ఒకటి రాష్ట్ర స్థాయి. మా గౌరవ సభ్యులు వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా తెలియజేశారు. ప్రధానంగా సమ్మర్లో మా శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తావిస్తూ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ముఖ్యం. పైప్ లైన్ ఉన్న పంపింగ్ ఉన్న డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ముఖ్యమైన విషయము. అదే రకంగా ఈ హాస్పిటల్ సంబంధించి తర్వాత స్టూడెంట్స్ సంబంధించి టీచర్ల రేషియోనే కానీ ఇవన్నీ పైన ప్రస్తావిస్తూ, కానీ వేసవిలో మాత్రం కామన్గా మనం పడే ఇబ్బంది ఏంటంటే డ్రింకింగ్ వాటర్. సో ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్ టు కాన్సన్ట్రేట్ ఆన్ డ్రింకింగ్ వాటర్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ వేర్ ద పైప్ లైన్ ఇస్ దేర్ అండ్ వాట్ ఎవర్ ద గత అనుభవాలు ఆ ప్రాంతము, ఆ మండలు, ఆ గ్రామంలో గతంలో ఏ రకంగా ఇబ్బందులు ఉంటే ఇప్పుడు ఆ ఇబ్బందులు అధిగమించాలంటే మనం ఏ చర్యలు తీసుకోవాలని ప్రధానంగా ఈ డ్రింకింగ్ వాటర్ విషయం వచ్చే వరకు మనం అప్రమత్తంగా ఉండాలి. అదే రకంగా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ నిర్వహిస్తారని కూడా శ్రీనివాసరెడ్డి గారు అందరూ దానిపైన కూడా ఒక నోటు నాకు ఇవ్వండి మీరు అందరు కలెక్టర్. కార్యక్రమంలో అన్నింటిలో ముఖ్యమైనది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీ అందరూ ఉంటారు కనుక మేక్ ఇట్ ఏ గ్రాండ్ సక్సెస్. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఎన్ని గంటలు ఇది? ఎంటైర్ ఫుల్ డే దాన్ని కూడా ట్రైనింగ్ చేస్తున్నారు. అంటే జిల్లా స్థాయిలోనా, నియోజకవర్గ స్థాయిలోనా, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎవరికి? సర్పంచ్లకు మరియు కార్పొరేటర్స్కు, కౌన్సిలర్కు, సర్పంచ్లకు, వీళ్ళందరికీ టోటల్ స్ట్రెంత్ మాకున్న డిస్ట్రిక్ట్ మేకప్ చేసిన ప్రభుత్వం ఒకటి జనరల్గా ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్ బట్ సమ్వేర్ దట్ గ్యాప్ ఈస్ దేర్, ఇట్ హ్యాస్ టు బి ఫిల్డ్ అప్. మీరు ఏ స్కీమ్ చేసినా, ఏది ఇంప్లిమెంట్ చేస్తున్నా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఒక గౌరవ శాసనసభ్యులే కానీ ప్రజాప్రతినిధులే కానీ బ్యూరోక్రసీ మధ్యలో గ్యాప్ ఉండకూడదు. దిస్ ఇస్ ఎ జనరల్ కంప్లైంట్ విత్ రిగార్డ్ టు ద అడ్మినిస్ట్రేటివ్ సైడ్, ఇన్ పర్టికులర్ మామూలు డిస్ట్రిక్ట్. ఈ గ్యాప్ రాకూడదు. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా this government is a very friendly government. We are all experienced people, we know how to run the show. It doesn't imply that we are weak. We respect you, we respect the bureaucracy, we try to strengthen the bureaucracy. We want the government to be successful, success is through the bureaucracy. But at the same time, bureaucracy should also respect the public representatives. You're not being a contract is coming to the basic norm should be followed.